హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. ఈరోజు ఈ వీడియోలో నేను ఒక మంచి హార్ట్ టచింగ్ స్టోరీతోటి మేము ముందుకు వచ్చానండి. స్టోరీ పేరు ఏంటంటే అత్తా కోడలు అండి. స్టోరీ పేరు మామూలుగా అత్తా కోడలు అంటే ఏ ఒక గొడవలు ఉంటాయండి, కానీ ఈ స్టోరీలో ఏంటంటే కోడలికి అత్తను చంపాలన్నంత కోపం అండి. అలాంటి కోడల్ని వాళ్ళ నాన్న ఎలా మార్చారు, ఇప్పుడు అత్తా కోడలు ఇంత బాగా ఉండడానికి వాళ్ళ నాన్నే అండి కారణం. ఎలా మార్చారు అనేది లాస్ట్లో చాలా బాగుంటుందండి. లాస్ట్ వరకు తప్పకుండా వినండి, మీ అందరికీ నచ్చుతుందండి. ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దాం. అత్తా కోడలు. నీహా ఇప్పటి కాలం అమ్మాయిలు మరియు వారి ఆలోచనలు ఎలా ఉంటాయో అందుకు ఇంకాస్త భిన్నంగా ఉండే అమ్మాయి. చాలా అందంగా ఉంటుంది మరియు దానికి తగ్గట్టుగా బాగా రెడీ కూడా అవుతుంది. బీటెక్ పూర్తి చేసుకుని మంచి కంపెనీలో జాబ్ సంపాదించింది. కానీ కొద్ది రోజులకే బెంగళూరు నుండి మంచి పెళ్లి సంబంధం వచ్చింది అని నీహా తల్లిదండ్రులు జాబ్ మాన్పించేసి వివాహం చేశారు. నీహా తన భర్త మరియు అత్తమామలతో కలిసి ఉమ్మడి కుటుంబంలో నివసించడం ప్రారంభించింది. కొన్ని రోజుల తర్వాత ఆమె తన అత్తగారితో కలిసి ఉండలేనని అనుకుంది. నీహా యొక్క అత్తగారు సాంప్రదాయకంగా ఉంది. ఆధునిక జీవనశైలితో అంతగా మింగుడు పడని వ్యక్తి. అభిప్రాయాలు మరియు జీవనశైలిలో తేడాలు ఉన్నందున వారిద్దరూ తరచూ గొడవ పడేవారు. రోజులు నెలలు గడిచే కొద్దీ వారిలో ఎవరు వారి ప్రవర్తనను మార్చుకోలేదు. కాలక్రమేణా నీహా చాలా దూకుడుగా మారి తన అత్తగారిని ద్వేషించడం ప్రారంభించింది. ఆమె తన అత్తగారిని ఎలా వదిలించుకోవాలో ఆలోచించడం ప్రారంభించింది. ఒకసారి ఎప్పటిలాగే ఆమె తన అత్తగారితో గొడవ పడింది. ఆ గొడవ అంతా చూసిన నిహా భర్త తన తల్లి తప్పు అని తెలిసి కూడా నిహాని నిందించి తల్లి వైపుగా మాట్లాడాడు. నిహా చాలా కోపగించుకొని తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయింది. నిహా తండ్రి రసాయన శాస్త్రవేత్త మరియు ఆమె తన అత్త వాళ్ళ ఇంట్లో జరుగుతున్న ప్రతి విషయాల గురించి చెప్పింది. అప్పుడు ఆమె తన తండ్రికి ఏదైనా విషం ఇవ్వమని అడిగింది. ఆ విషయం తీసుకెళ్ళి తన అత్తగారు తినే పదార్థంలో కలపవచ్చు మరియు ఆమెను వదిలించుకోవచ్చు అని చెప్పింది. ఇప్పుడు ఆమెని నేను వదిలించుకోవడానికి మీరు విషం ఇవ్వకపోతే తిరిగి అత్తవారింటికి వెళ్ళను అని తండ్రితో చెప్పింది. నిహా తండ్రి ఆమె చెప్పినదంతా విని తన పరిస్థితిపై జాలిపడ్డాడు. కానీ ఆమెతో నువ్వు నీ అత్తగారికి విషం ఇస్తే నువ్వు మరియు నేను ఇద్దరము జైలు శిక్ష అనుభవిస్తాము. ఇది సరైన పని కాదని చెప్పాడు. కానీ నిహా ఏమీ కూడా వినడానికి మరియు అర్థం చేసుకునే మానసిక స్థితిలో లేదు. చివరగా ఆమె తండ్రి లోపలికి వెళ్ళాడు. తండ్రి ఆమెతో సరే, నువ్వు కోరుకున్నట్లు చేస్తా, కానీ నేను నిన్ను జైలులో చూడాలనుకోవడం లేదు. కాబట్టి నేను నీకు ఏం చేయాలో చెప్తాను, అలానే చెయ్యి అని చెప్పాడు. నిహా అంగీకరించింది. ఆమె తండ్రి ఒక పౌడర్ తెచ్చి ప్రతిరోజు దీనిని భోజనం చేసేటప్పుడు ఈ పొడిని కొద్దిగా చిటికెడు మీ అత్తగారు భోజనంలో కలుపు. ఇందు కారణంగా ఆమె త్వరగా చనిపోదు, కానీ నెమ్మదిగా విష ప్రభావం పెరుగుతూ కొన్ని నెలల్లో ఆమె మరణిస్తుంది మరియు ఆమె సహజంగానే చనిపోయిందని ప్రజలు అనుకుంటారు అని అన్నాడు. అలా అయితే నీపై ఎవరికీ సందేహం రాదు. ఇక నుండి నువ్వు నేను చెప్పినట్లుగా మీ అత్తగారితో ఉండు. నువ్వు తనతో అస్సలు అరవకు. బదులుగా నువ్వు ఆమె పట్ల చాలా శ్రద్ధ వహించు. ఆమె నీకు ఏం చెయ్యమని చెప్పినా కూడా అది కాదు, చెయ్యను అనకుండా వెంటనే చెయ్యి. నువ్వు మొరటుగా ఉండకు, అత్తగారి పట్ల మర్యాదగా మాత్రమే ఉండు అని చెప్పాడు. నీహా ఆలోచిస్తూ అలాగే అని అంగీకరించింది మరియు తిరిగి తన అత్తగారి దగ్గరకు వెళ్ళింది. మరియు ఆమె తండ్రి సలహా ప్రకారం ఆమె తన అత్తగారి భోజనంలో పౌడర్ను కలపడం ప్రారంభించింది.
మరియు నిహా అప్పటి నుంచి తన అత్తగారి పట్ల చాలా శ్రద్ధగా మరియు మర్యాదగా ప్రవర్తించింది. అత్తగారు ఏం చెప్పినా చేయడం ప్రారంభించింది. సమయం గడిచే కొద్దీ నిహా మరియు అత్తగారు కూడా మారడం ప్రారంభించారు. నిహా అత్తగారి పట్ల చాలా శ్రద్ధ వహిస్తున్నందున ఆమె కూడా నిహా పట్ల ఆప్యాయత చూపడం ప్రారంభించింది. 5 నెలలు గడిచాయి మరియు నిహా పొడి కలపడం జరుగుతూనే ఉంది. కానీ ఇంటి వాతావరణం మారిపోయింది. గొడవలు లేవు. పొరుగువారితో మాట్లాడుతున్నప్పుడు ఇద్దరూ ఒక్కొక్కరిని ప్రశంసిస్తున్నారు. వారు ఒకరికొకరు తల్లి మరియు కుమార్తెలాగా బంధం ఏర్పరచుకున్నారు. ఇప్పుడు నిహా పొడి కలిపిన కారణంగా ఆందోళన చెందింది. ఆమె అత్తగారు త్వరలోనే చనిపోవచ్చు, కానీ ఆమెకి ఇప్పుడు తన అత్తను వదిలించుకోవడం ఇష్టం లేదు. తిరిగి చెప్పలేనంత ఆప్యాయత ఏర్పడింది. ఆమె తన తండ్రి ఇంటికి వెళ్ళింది. నాన్న, మీరిచ్చిన ఆ విష పౌడర్ ప్రభావాన్ని నయం చేయడానికి దయచేసి నాకు విరుగుడు ఇవ్వండి. నేను నా అత్తగారిని కోల్పోవాలనుకోవడం లేదు. ఆమె నా తల్లిలాగే ఉంది మరియు నేను ఆమెను చాలా ప్రేమిస్తున్నాను. ఆమె తండ్రి నవ్వి, ఏ విషయం? నేను నీకు షుగర్ పౌడర్ ఇచ్చాను అని చెప్పాడు. ఆ మాటతో నిహా ఊపిరి పీల్చుకుంది. తన అత్తగారి పట్ల తన ప్రవర్తనను మార్చడానికి తండ్రి చేసిన పనికి చాలా సంతోషించింది. నీతి: ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి భిన్నంగా ఉంటాడు. ఇది ఎదుటివారికి నచ్చగా తరచుగా చాలా తేడాలకు దారితీస్తుంది. అయితే మనం ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి మరియు ఒకరితో ఒకరు మంచి సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి కొన్ని తేడాలు వచ్చినా ఒకరినొకరు సర్దుబాటు చేసుకోవాలి. మరియు వ్యక్తుల మధ్య ఇటువంటి తేడాలు తలెత్తినప్పుడు ప్రశాంతంగా ఉండి సంబంధాలు దూరం కాకుండా చూసుకోవాలి. విన్నారు కదండి. ఈ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను పెట్టే స్టోరీస్ అన్నీ మీకు వెంటనే వస్తాయండి. వెంటనే చూడొచ్చండి. తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు.